రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఏకంగా సైన్యాన్ని మోహరించవలసి వచ్చింది. 1 కాదు 2 కాదు 5 కాలమ్స్ సైన్యాన్ని మోహరించవలసి వచ్చింది. సైన్యము ఫ్లాగ్ మార్చ్ చేయాల్సి వచ్చింది. ఆయుధాలను తీసుకుని వీధుల్లో పహరా కాయాల్సి వస్తోంది. మొత్తము ప్రాంతం అంతా కూడా కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూతో పాటు ఇంటర్నెట్ని బంద్ చేశారు. ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే ఇంటర్నెట్ బంద్, సైన్యాన్ని పిలిపించి కర్ఫ్యూ విధించి శాంతి భద్రతల్ని కాపాడేందుకు ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని గురించి మనం మీడియాలో ఎక్కడా రాదు. మీడియాలో పేపర్లు వెతికినా, టీవీలు చూసినా ఎక్కడ మీకు ఇది కనిపించదు. ఇంటర్నెట్లో వెతికినా కూడాను మీకు కనిపించదు. కానీ ఏకంగా సైన్యం వచ్చినా కూడాను పరిస్థితి ఉద్రిక్తంగా ఉండి ఇంటర్నెట్ని పూర్తిగా కనెక్షన్ని కట్ చేసి గత 2 రోజులుగా పూర్తి నిషేధంలో ఆ ప్రాంతం అంతా ఉంచడం జరిగింది. ఇది మన దేశంలోనే జరిగింది. మన మీడియా పట్టించుకున్నటువంటి ఒక చోట. మన దేశంలో ఈశాన్య భారతదేశం ఉంది. ఈశాన్య భారతదేశం అంటే అదేదో విదేశం అనుకుని అక్కడి కుర్రవాళ్ళని చైనా వాళ్ళుగా భావించి మన దేశంలో కొట్టి చంపేస్తూ ఉంటారు, ఢిల్లీ లాంటి చోట్ల. అలాంటి ఈశాన్య భారతదేశంలోని మారుమూల బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకునేటటువంటి ఒక రాష్ట్రం ఉంది. దాని పేరు మేఘాలయ. ఈ మేఘాలయ రాష్ట్రంలో సరిహద్దు ప్రాంతంలో గారో అనేటటువంటి ఒక తెగ నివసిస్తుంది. ఆ తెగ నివసించేటటువంటి చోట సరిగ్గా బంగ్లాదేశ్తో సరిహద్దు ఉన్నటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామము దాని చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్నపాటి తాలూకాది. దాని పేరు చిబినాంగ్. ఈ చిబినాంగ్ తాలూకాలో ప్రస్తుతము సైన్యము గస్తీ కాస్తోంది, పహరా కాస్తోంది. తుపాకుల్ని సంధించి ఎవరైనా అల్లరి చేస్తే, అల్లరి మూకలు వస్తే వాళ్ళని చంపేసేందుకు, వాళ్ళని కాల్చి పారేసేందుకు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. ప్రస్తుతం మేఘాలయలోని సరిహద్దు గ్రామంలో మార్చి 10 నుంచి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి? గారో హిల్స్ ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అని అక్కడ ఒక స్థానిక సంస్థ ఉంది. GHADC అంటారు దాన్ని. ఈ గారో హిల్స్ ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఏదైతే ఉందో దానికి ఎన్నికలు జరగాలి. నిజానికి ఇది గారో గిరిజన తెగ యొక్క రక్షణ కోసము, రాజ్యాంగము వాళ్ళకి 5th షెడ్యూల్లో కల్పించినటువంటి భద్రత కోసము, వాళ్ళకి గిరిజనుల జీవన విధానాన్ని కాపాడడం కోసము, వాళ్ళ యొక్క సంస్కృతి, సభ్యత, వాళ్ళు బ్రతికే పద్ధతి, వాళ్ళ ఆహార విహారాలు, ఆచార విచారాలు, వీటిని కాపాడేందుకు వాళ్ళ ఆర్థికాభివృద్ధి కోసము ఈ గారో హిల్స్ ఆటోనామస్ హిల్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఏర్పాటైంది. అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో చిబినాంగ్ ప్రాంతంలో పోటీ చేయడానికి ఒక అభ్యర్థి వచ్చాడు. ఆ అభ్యర్థిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే. అతని పేరు సయ్యద్ గాజీ ఎస్తమోర్ మోమినీన్. ఈ ఎస్మతుర్ మోమినీన్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సయ్యద్ గాజీ ఎస్మతుర్ మోమినీన్, ఇతను మాజీ ఎమ్మెల్యే. కానీ ఇతని మూలము బంగ్లాదేశ్ అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి గారో తెగలు భావిస్తున్నారు. ఇతను బంగ్లాదేశ్ నుంచి వచ్చి చొరబడ్డ తర్వాత ఓటర్ల జాబితాలో పేరు పెట్టుకున్నాడు. ఏకంగా ఎమ్మెల్యే అయిపోయాడు. ఇప్పుడు అతన్ని బయటకు కూడా పంపడానికి వీల్లేదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఓటర్ల జాబితాలో పేరు వచ్చినట్టయితే వాళ్ళని పంపడం చాలా కష్టం. ఈ ఎస్మతుర్ మోమినీన్ అనే వ్యక్తి అభ్యర్థిని తీసుకొచ్చి గారో హిల్స్లో అభ్యర్థిగా నిలబెట్టేందుకు ఒక బంగ్లాదేశీ మూలానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చారు. దీంతో గారోలు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చినటువంటి, అందున బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మా దగ్గర ఎన్నికల్లో పోటీ చేయటం ఏమిటి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గారో గిరిజనులు తిరగబడ్డారు. గారో గిరిజనులు అత్యధికులు క్రైస్తవులు, కొందరు హిందువులు కూడా ఉన్నారు. ప్రస్తుతము ఈ గారో హిల్స్ నుంచే ముఖ్యమంత్రి కోన్రాడ్ సాంగ్మా ఈ ప్రాంతం నుంచే వస్తాడు. అతని చెల్లెలైనటువంటి ఆగధా సాంగ్మా చాలా కాలము ఎంపీగా పనిచేసింది. వాళ్ళిద్దరికి తండ్రి అయినటువంటి PS సాంగ్మా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశారు. అదేవిధంగా విపక్ష అభ్యర్థిగా పోటీ చేశారు. లోక్సభకి స్పీకర్గా పనిచేశారు. చాలా సీనియర్ నాయకుడు. ఆయన ప్రాంతంలోనే బంగ్లాదేశీలు వచ్చి
ఈ రకమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈ చిబినాంగ్ ప్రాంతంలోని గ్రామాలన్నింటిలో కూడాను పోస్టర్లు వెలిశాయి. ఐఎస్ఐఎస్ ఖొరాసాన్ ప్రావిన్స్ పేరిట ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఖొరాసాన్ ప్రావిన్స్ అనేటటువంటి సంస్థ పేరిట ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా పోస్టర్లు వెలిశాయి. 2027 నాటికి మీరు ఈ ప్రాంతాన్ని గనక వదిలి వెళ్ళకపోయినట్టయితే మిమ్మల్ని ఊచకోత కోయటం జరుగుతుంది. ఫూల్బారీ గ్రామం ఉంది, రాజ్బాలా గ్రామం ఉంది, టిక్రీకిలా గ్రామం ఉంది, సెస్లా గ్రామం ఉంది, అదేవిధంగా గారోబాంధా గ్రామం ఉంది, టుటీసోరీ గ్రామం ఉంది. ఈ గ్రామాలన్నింటిలో కూడా ఈ పోస్టర్లు బాంగ్లా భాషలో వెలిసినాయి. ఆ బంగ్లాదేశీ లిపి ఒకటే ఉంటుంది బెంగాలీది, కానీ ఆ శబ్దజాలం ఏదైతే పదజాలాన్ని వాడారో ఇది బంగ్లాదేశీలు వాడేటటువంటి బెంగాలీ. మన దగ్గర తెలుగు ఒకటేనా, తెలంగాణలో వేరు, తెలంగాణలోనూ ఆదిలాబాద్లో వేరు, మహబూబ్ నగర్లో వేరు ఎలా మాట్లాడతారో అలా బెంగాల్ కూడా జిల్లాకి వేరు ఉంటుంది. కొద్దిగా తేడాలు ఉంటాయి యాసలు. కాబట్టి ఆ యాసలో హెచ్చరిక నోటీసులు వచ్చినాయి. సరిగ్గా దీనికి కొద్ది రోజుల్లోనే బంగ్లాదేశ్లోని టంగైల్ ప్రాంతంలో ఉన్నటువంటి మధుపూర్ అనే గ్రామంలో గారో తెగకి చెందినటువంటి ఒక అమ్మాయిని తన బిడ్డని భుజాన మూటలాగా కట్టుకుని తీసుకువెళ్తూ ఉంది. ఆమె అడవిలో నుంచి సామాన్లు అవి తెచ్చుకోవడానికి వెళ్తుంటే ఆమె మీద భయంకరమైనటువంటి దాడి చేశారు. అన్సరుల్ బాంగ్లా అనేటటువంటి ఫోర్స్ ఒకటి ఉంది, అన్సర్ ఫోర్స్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థ వాళ్ళు దాడి చేశారు. ఆ వీడియోలు కూడా ఈ ప్రాంతంలో ప్రచారితమయ్యి మీ పరిస్థితి కూడా ఇలాగే అవుతుంది కాబట్టి మా ఏరియా వదిలిపెట్టి వెళ్ళండి అని చెప్పి ఎన్నికల వేళ ఇది వచ్చింది. ఎన్నికల వేళ ముఖ్యంగా గారో తెగకు చెందిన వాళ్ళు పలాయనం చిత్తగించేలాగా బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాళ్ళు ఈ ఎస్మతుర్ మోమినీన్ కానీ ఇటువంటి వాళ్ళు గెలిచేందుకు వీలుగా బెదిరింపులు, హెచ్చరికలు, దాడులు పెరిగాయి. దానికి ప్రతిగా ఈ ఎక్స్ఎమ్మెల్యే పైన గారో యువకులు దాడి చేశారు. ఆ దాడితో పోలీసులు కాల్పులు జరిపారు. అందులో 2 చనిపోయారు. మొత్తం ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తగా ఉంది. ఆ పరిస్థితిని అదుపు తెచ్చేందుకు ప్రస్తుతం ఏకంగా సైన్యాన్ని దింపవలసి వచ్చింది. పరిస్థితి ఎంతటికి వచ్చిందంటే ఎన్నికలనే ఏప్రిల్ 10వ తారీఖు వరకు పోస్ట్పోన్ చేయవలసి వచ్చింది. ఆఖరికి జమ్మూ కాశ్మీర్లో కూడా పోస్ట్పోన్ కానటువంటి ఎన్నిక మేఘాలయలోని ఈ చిబినాంగ్ అనేటటువంటి చిన్న ప్రాంతంలో జరిగిన గొడవ వల్ల మొత్తం గారో హిల్స్లో ఇప్పుడు అటానమస్ హిల్స్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాని ఎన్నికల్ని పోస్ట్పోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది బంగ్లాదేశీ చొరబాటుదారులు ఏ రకంగా స్థానిక గిరిజనులు గారోలు, వాళ్ళలో ఎక్కువ మంది క్రైస్తవులు, వాళ్ళందరి భద్రతకు ముప్పు ఎలా తెస్తున్నారో, వాళ్ళని ఎలా బెదిరించి భయపెట్టి ఊళ్ళు వదిలి పారిపోయేలా చేస్తున్నారో, ఎలాగ ట్రైబల్స్ కోసము ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి స్వయం శాసిత జిల్లా కౌన్సిల్ని కబ్జా చేసుకోవడానికి బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాళ్ళు విమతస్థులు ప్రయత్నం చేస్తున్నారో ఇది మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్లోని చిబినాంగ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి సంఘటనల ద్వారా తెలుస్తుంది. చాలా చిన్న ఏరియాలో ఒక మారుమూల జరుగుతున్నటువంటి సంఘటనగా భావించనవసరం లేదు. ఇది నేడు అక్కడ జరుగుతోంది, రేపు దేశంలోని ఇతర ప్రాంతంలో కూడా డెమోగ్రఫీ మారితే ఏం జరుగుతుంది, చొరబాటుని ప్రోత్సహిస్తే ఏం జరుగుతుందో చిబినాంగ్లో జరిగినటువంటి సంఘటనలు మనకి తెలియజేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.